ఎన్టీఆర్ ని ఆ రోజున పార్టీలో ప్రతి వ్యక్తి తన సొంత మనిషి, మా పెద్ద కుటుంబ పెద్దలాగా ఈ పార్టీ అనే కుటుంబానికి ఈయన పెద్ద. అట్లాగే ఆఫీసర్స్ కూడా అదే విధంగా ఉండేవారు. ఆఫీసర్స్ కుటుంబ సభ్యులు కూడా అదే విధంగా ఉండేవాడు. ఎన్టీఆర్ కి సంబంధించి ఆయన ఏదైనా సరే అవినీతి గాని ఆరోపణలు గాని ఏదైనా వస్తే సహించే ప్రశ్నే లేదు. దానికి ఉదాహరణ మీకు అప్పుడు మంత్రిగా ఉన్న రామచంద్రరావు గారిని 10,000 లంచం అడిగారని చెప్పి తీసేయటం బర్తరఫ్ చేశారు ఆయన రామచంద్రరావు గారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కార్యకర్తలతో మమేకమయ్యే విధానం, ఆయన ఎప్పుడు కూడా ఏసీ రూమ్ లో కూర్చోవడం కానీ లేకపోతే ఒంటరిగా ఉండటం కానీ ఉండేది. పెట్టుకునేది లేదు, ఓపెన్ గా ఉండేది. ఎవరికైనా సరే వచ్చి కూర్చునేవాళ్ళు. ఇప్పుడు విజయవాడ అటు వస్తే ఒక గెస్ట్ హౌస్ లో ఉన్నారు అనుకోండి, అందరికి ఒక రూమ్ లోకి వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి ఆ మధ్యలో ఉన్న చోట కుర్చీలు వేస్తే 100-200 కుర్చీలు వచ్చి కూర్చునేవాళ్ళు. ఒక అరగంట గంట కూర్చునేవాడు, అయిపోయేది. వీళ్ళు ఒక 5 సంవత్సరాలు రీఛార్జ్ అయ్యి నాయకులు కూడా సొంత వ్యక్తి, ఈ నాయకుడు మనవాడు, ఈ నాయకుడిని నిలబెట్టుకోవాలి అనే విధంగా. అట్లాగే ఏ నాయకుడి గురించి అయినా ఫీడ్బ్యాక్ కావాలన్నా, ఎవరి గురించి అయినా కావాలన్నా క్షణాల్లో అందేది ఆయనకి విలేజెస్ నుంచి. అంటే ఆయనకి డైరెక్ట్ గా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పేసేవాడు, ఇతను ఇటు ఉంటాడు, ఇతను ఇటు ఉంటాడు.